సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో కంప్లీట్ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది? మీరు అన్నారు మీకు ఇన్స్పిరేషన్ జయలలిత అని చెప్పారు. మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఫుల్ ఆరోగెన్స్ వచ్చేసింది, అందుకంటే ఫుల్ యాటిట్యూడ్ వచ్చేసింది. సో వెన్ ఐ వాజ్ ఇన్ తమిళనాడు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు షీ వాజ్ అ వెరీ స్వీట్ పర్సన్, బట్ ఐ హావ్ సీన్ దట్ ఆరోగెన్స్ పర్సన్ మారుస్తారు కదా. ఐ హావ్ సీన్ దట్ చేంజెస్ ఇన్ జయలలిత గారు. ఓకే, ఫ్రమ్ దట్ హార్డ్ వర్కింగ్ సింపుల్ గెట్ గోయింగ్, అక్కడి నుంచి ఆ సక్సెస్ వచ్చి 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 యు చేంజ్. ఓకే, సో అదే నేను చూసాను జయలలిత గారి దగ్గర. ద సక్సెస్ చేంజ్డ్ హర్ కంప్లీట్లీ. ఆమె బతుకున్నప్పుడు ఎప్పుడైనా చెప్పారా, స్టేట్మెంట్ ఇచ్చారా? ఐ హావ్ ఆల్వేస్ బీన్ వెరీ వోకల్. ఐ హావ్ ఆల్వేస్ బీన్ వోకల్. ఓకే, దానివల్ల మైనస్ అయిందా రియల్ లైఫ్ లో కానీ రియల్ లైఫ్ I hardly met her after that. I hardly met her. కానీ ఇలాంటి వాయిస్ ఉన్న వాళ్ళు ఇష్టం కదా తనకి, ఎందుకు మిమ్మల్ని దూరంగా పెట్టారు మళ్ళీ? Yeah, because I was with DMK కదా. Hmm. I was with DMK. ఓకే, మేబీ జయలలిత గారు పాలసీ అంతా మిగతా స్టేట్స్కి ఇప్పుడు వస్తుంది అనుకుంటా. Such as? సో ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, అట్లీస్ట్ జయలలిత గారు మినిస్టర్స్, క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్స్ ఆమె ఫేస్ చూడగలరా? No. ఇలానే ఉంటాయి కదా. అంతే కదా. So no, that అంతే. అదే she started enjoying that. ఓకే, అంతే. She started enjoying of people. అందరూ నా కింద ఉండాలి. She started enjoying that position as one supremacy leader. ఇప్పుడు అన్ని స్టేట్లకు వస్తుంది అది చిన్న చిన్నగా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఇక్కడ అన్ని చోట్ల స్టార్ట్ అయిపోయింది కదా. అవునా? లాస్ట్ గవర్నమెంట్ జగన్ గారిది కూడా అలానే ఉందని ఒక కామెంట్ వినపడింది కదా మనకి. I didn't follow much of ఎమ్మెల్యేస్ కి మినిస్టర్స్ కి అపాయింట్మెంట్స్ ఉండవు అని. I didn't follow much of Jagan's policies. ఓకే, I didn't follow much, so I won't know. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలసీస్ చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తున్నాను. తమిళనాడులో ఎక్కువ జరుగుతుంది కదా పొలిటికలీ. సో ఐమ్ బిజీ విత్ దాట్. నచ్చుతుందా అక్కడ పాలసీస్? No, I think తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ వెరీ సీరియస్లీ. ఆ ఫెయిలియర్స్ ఉన్నాయి. సో 2026 ఎలా ఉంటుంది చూడాలి. సో ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ అంటే, సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు అంటే? చాలా తక్కువ మంది వచ్చారు కాబట్టి, సినిమా జయప్రద గారు, జయసుధా గారు, మీ టైంలో మీరు, దే హావ్ నాట్ బీన్ ఒక పెద్ద పొజిషన్ లో రాలేదు. అలా చూస్తే ఐ వుడ్ సే హేమమాలిని గారు 3rd టైం ఎంపీ అయ్యారు కదా. అవును, సౌత్ లో ఎస్పెషల్లీ సౌత్. అదే ఐ డోంట్ థింక్ ఎనీబడీ హ్యాస్. రోజా, యా, రోజా ఇస్ డిఫరెంట్. రోజా ఒక మినిస్టర్ అయ్యారు. సో ఇట్స్ నైస్ టు సీ రోజా. సుమలత గారు, షీ వాజ్ ఇండిపెండెంట్ ఎంపీ. సో ఇట్స్ నైస్ టు సీ విమెన్ కమింగ్ ఫార్వర్డ్, బట్ ఇంకా రావాలి. విమెన్ షుడ్ కమ్ ఫార్వర్డ్. దట్ వాజ్ వాట్ ఐ వుడ్ సే. సో నెక్స్ట్ మీ అక్కడి నుంచి మీరు ఉంటారు, ఇక్కడి నుంచి రోజా ఉంటారు, అక్కడి నుంచి సుమలత గారు ఉంటారు. సో కేరళలోనే లేరు ఇప్పుడు. కేరళలో ఎవరు లేదు ఇప్పుడు. వస్తారు. ఐఎమ్ షూర్ సంబడి విల్ కమ్ ఫ్రమ్ దే. ఓకే, ఐఎమ్ షూర్. సో తెలుగులో బాగా ఇష్టమైన హీరో ఎవరు ఇప్పుడు? యా, తారక్. ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. అందరికి నోన్ ఫ్యాక్ట్. తెలుసు. తారక్ తో వర్క్ చేయలేదు కదా ఇంకా? చేశాను కదా. ఎస్ఎస్ రాజమౌళి గారు పిక్చర్ సినిమా చేశాను. అది ఏంటండి, అంటే యమదొంగ. అంతే. ఓకే, అప్పుడు యాక్ట్ చేశాను తారక్. కానీ మీ 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 స్టైల్ కి ఆ క్యారెక్టర్ గా చేయాల్సింది. తారక్ తో ఆపోజిట్ రోల్. రైట్, అదే నేను చెప్తున్నాను. ఇంతవరకు అలాంటి క్యారెక్టర్స్ రాలేదు. వస్తే నేను చేస్తాను, కానీ రాలేదు. ప్రాబబ్లీ ఐ డోంట్ నో, ఒక చిన్న ఫియర్ ఉంది. ఒక మదర్ క్యారెక్టర్ చేయాలంటే లేదంటే అంత లేదు. అంత మామూలుగా మదర్ ఉంది, అది చేయకూడదు. తర్వాత అగైన్ డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్, ఒక విలన్ క్యారెక్టర్, ఒక ప్రాపర్ నెగటివ్ క్యారెక్టర్. ఎప్పుడైనా ఒక సినిమాలో మీరు చూస్తే లైక్ రమకృష్ణ శివగామి లాగా, నాట్ నెసెసర్లీ దాట్, బట్ మామూలుగా ఒక హీరో అయితే ఆపోజిట్ లో ఎప్పుడైనా ఒక విలన్ చూస్తే, ఒక హీరో మేల్ విలన్ ఉంటారు కదా, వై కాంట్ బి అ ఫీమేల్ విలన్? సో వై నోబడీ థింక్స్ ఆన్ దోస్ లైన్స్? సో ఐ వుడ్ లవ్ టు డూ అ ఫిల్మ్. బట్ ఇప్పుడు వస్తున్నాయి అంటారా అలాంటి స్టోరీస్? అంత రాలేదు. ఒక చిన్న క్యారెక్టర్ ఉంటాయి అంతే. యూ డోంట్ హ్యావ్ ద మెయిన్ విమెన్ హూ ప్లే ద విలన్ రోల్స్ కదా. అలాంటి ఇంకా రాలేదు. బయటకు వచ్చి అదేంట్రా ఖుష్బు ఇలాంటి రోల్ చేసింది అనుకోవాలి. అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. క్యారెక్టర్స్ రావాలి కదా, అలాంటి క్యారెక్టర్స్ రావాలి. అలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మీరంతా రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నారు మేడం సొసైటీలో ఇప్పుడు.
ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ ని అలా చూసాం For కాబట్టి me, my respect is the most important thing. I will not compromise. నా రెస్పెక్ట్ లో అస్సలు నేను కాంప్రమైజ్ చేయను. ఓకే, సూపర్. అది సో ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటారు చిన్నప్పుడు? లైక్ అన్ని దేవుళ్ళని మీరు చిన్నప్పటి నుంచే We like celebrate. పొంగల్ వచ్చింది కాబట్టి పొంగల్ చాలా ఇంపార్టెంట్ Yes, తమిళనాడులో. yes, we celebrate Pongal, we celebrate Eid, Hmm. we celebrate Christmas, we celebrate Diwali, we celebrate Vinayaka Chaturthi, Hmm. we celebrate everything, whatever the festivals are there. Hmm. We celebrate every festival. ఓకే, సో పొంగల్ చాలా ఫేమస్ కదా Yes. అక్కడ కూడా. Jallikattu. జల్లికట్టు. That's so important for us. జల్లికట్టు మీద ఎంత ఫైట్ చేశారు. ఉండాలి అది. That's అది what you say, ప్రథ ఒక చెప్తారు కదా, that's a custom. You can't take that away. You Hmm. can't take the custom away. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులకి, మిమ్మల్ని ఇంతగా ప్రేమించిన మీ ఫ్యాన్స్ కి? థ్యాంక్ యూ చెప్పాలి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 86 తెలుగు సినిమాకి వచ్చాను. 86 తర్వాత ఇంతవరకు Hmm. నన్ను చూసి, నన్ను అప్రిషియేట్ చేసి, నన్ను వెల్కమ్ చేసి, ఇంతవరకు దే లైక్ మీ, దే లవ్ మీ. సో థ్యాంక్ యూ చెప్పాలి. బట్ ఎస్, ఐ వుడ్ లవ్ టు డూ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. I would love to do something very, very interesting in Telugu cinema. Hmm. I would love to do films with Chiranjeevi Garu and Balaya Garu. Hmm. Let's see if that works. సూపర్, గ్రేట్. సో చెప్పాలని కాదులే కదా మేడం, మనం ఎలా ఉండకూడదో చాలా మందిని చూసి నేర్చుకోవచ్చు, కానీ ఎలా ఉండాలో కొంతమందిని చూసి మాత్రమే నేర్చుకోవచ్చు. సో మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. Thank you. నాకు చాలా చాలా గౌరవం. మీరన్నా, మీ స్టేట్మెంట్స్ అన్నా, మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అన్నా, మీ సింప్లిసిటీ, ఇవన్నీ నేను విన్నాను, కొన్ని చూశాను కాబట్టి మీరంటే నాకు అంత గౌరవం. Thank you. సో నిజంగా ఈరోజు ఇలా కూర్చొని మీతో ఇన్ని విశేషాలు షేర్ చేసుకోవటం నా పూర్వజన్మ సుకృతంలా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you for showing my house. ఇంకా ఎవరు మళ్ళీ మేడం రోషన్ వచ్చారు, మాకు ఒక అవకాశం ఇవ్వండి. నో 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 అవకాశాలు బాబు, దిస్ No, ఇస్ no, ఫస్ట్ no, అండ్ no. లాస్ట్. Yeah, first and last. My camera into my house, first and last. సూపర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Roshan. అండ్ Thank వి you. అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ పొంగల్. Happy Pongal to you. Thank Also. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.